లో ప్రిపేర్ అవ్వడం ఎలా? నేను మురళీకృష్ణ ఈ టాపిక్ని మీకు చెప్పాలనుకున్నాను. నేనే నా ఎక్స్పీరియన్స్తో మీకు చెప్పబోతున్నాను. 30 days ప్రిపరేషన్ అంటే మనందరికీ హడావిడి వచ్చేస్తుందండి. చాలా హడావిడి అవుతుంది మనకి. ఎలా ఇవ్వాలి, టైం అయిపోతుంది. నోటిఫికేషన్ పడనంత వరకు మనం నోటిఫికేషన్ పెడితే బాగున్నాం, మనం ఏదో చేసేద్దాం అనుకుంటాం. నోటిఫికేషన్ పడిన తర్వాత టైం చాలక టెన్షన్ అవుతాం. బుక్స్ అన్నీ చదవలేము మనం కదా. ఆల్రెడీ చదివినవి కూడా రివిజన్ చేయాలి. ఎలా చేయాలి ఏంటి, టెన్షన్ అయిపోయి ఆ ప్రాసెస్లో తప్పులు ఎక్కువ చేస్తాం, మనం మిస్టేక్స్ ఎక్కువ చేస్తాం. టైం దగ్గర పడుతున్న కొలది మనకి టెన్షన్ పెరిగిపోయి ఉన్నది కూడా మర్చిపోతూ ఉంటాం. సో లాస్ట్ 30 daysలో ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఇప్పుడు మనం చూసుకుందాం. ఏం చెయ్యాలి, ఎలా చేస్తే బెటర్ అనేది. ఇది నా ఒపీనియన్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నా ఒపీనియన్. నేను ఇంతకుముందు కూడా చాలామంది స్టూడెంట్స్కి చెప్పే ఉన్నాను. అందులో సక్సెస్ రేట్ ఉంది కాబట్టి నేను మీకు షేర్ చేస్తున్నాను. ఓకేనండి. ముందుగా మనం ఎలా ఉంది లాస్ట్ ప్యాటర్న్ అనేది చూద్దాం. 2016లో ఎగ్జామ్ అయింది, కట్ ఆఫ్ 74 ఉంది. 2016లో కట్ ఆఫ్ 74 ఉంది. అయితే అందులో నెగిటివ్ మార్క్స్ లేవు. ఓకే, 1:50 రేషియోలో తీశారు. కట్ ఆఫ్ 74. 2018లో కట్ ఆఫ్ 81 ఉంది విత్ నెగిటివ్ మార్క్స్. అది ఎంత తీశారంటే 1:12, 13 అలా తీశారు. 1:15 కూడా తీయలేదు. అప్పుడు పోస్టులు కూడా తక్కువ, ఒక 449 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఎంత కట్ ఆఫ్ ఉంటుంది, ఎంత ఉండొచ్చు అనేది తెలుసుకుంటే ప్రిపరేషన్ ఎలా చేయాలో తెలుస్తుంది. కట్ ఆఫ్కి ప్రిపరేషన్కి సంబంధం ఏంటి? ఇది ఎగ్జామ్ అయిన తర్వాత కదా కట్ ఆఫ్ అని. ఎగ్జామ్ అయిన తర్వాత కట్ ఆఫ్లతో పనేమీ లేదు మనకి. ఎగ్జామ్ ముందే ప్రీవియస్ కట్ ఆఫ్ చూసుకొని మనం ఎంతవరకు ఈ లాస్ట్ డేలో ప్రిపేర్ అవ్వాలనేదే మనకి ఒక అవగాహన వస్తుంది. ఓకే, ఇప్పుడు నెగిటివ్ మార్క్స్ వ్యవహారం ఉంది. 1:50 అని కొంతమంది అంటున్నారు, 1:15 అని కొంతమంది అంటున్నారు. ఎలా ఉంటుందనేది తెలియదు మనకి కదా. అలాగే 100 పోస్టులు యాడ్ చేస్తున్నామని ప్రకటించలేదు, పెంచవచ్చు అన్నారు. 100 పోస్టులు యాడ్ చేయొచ్చు అని. సో పర్సంటేజ్, కట్ ఆఫ్ ఇవన్నీ చూసుకుంటే మనం ఈ 30 daysలో ఏం చేస్తే మనం మార్కులు సంపాదించవచ్చు. మళ్ళీ చెప్తున్నా, మీరు ఎన్ని మార్కులు సంపాదిస్తే మీకు మెయిన్స్కి వెళ్ళే అవకాశం ఉంది అంటే 75 మార్క్స్ మీకు వస్తే మీరు మెయిన్స్కి వెళ్ళడానికి 90% ఛాన్సెస్ ఉన్నాయి. మరి 81 కట్ ఆఫ్ ఉంది కదా సార్, 2018లో 81 మార్క్స్ కట్ ఆఫ్ కదా, మరి 75 వస్తే ఎలా సరిపోతుంది అంటే 2018లో పేపరు చాలా ఈజీగా ఉంది. చాలామంది 90లో 100లో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కట్ ఆఫ్ 81 అంటే పెద్ద వింత ఏమీ లేదు, అందరికీ వస్తుంది కదా. మీరు 75, ఒకవేళ మీకు 80 వచ్చాయనుకోండి, మీరు హాయిగా మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవచ్చు. 80 వస్తే మెయిన్స్ ప్రిపరేషన్ మొదలెట్టేవచ్చు. ఓకే, 70 to 75 అనేది ఒక ఎడ్జ్ స్కోర్ అనమాట. 70 అనేది ఎడ్జ్ అవుతుంది, 75 అనేది బాగా పర్వాలేదు. 80 వస్తే హ్యాపీ, ఎవరి మాటలు వినొద్దు మీరు. అంటే ఇప్పుడు మనం చదవాల్సింది అంత ఎన్ని మార్కుల కోసం? ఒక 75 to 80 మార్క్స్ కోసం మాత్రమే మనం చదవాలి. అర్థమవుతుందండి? మీరు 150 కోసం నేను చదవాలి, అన్ని టాపిక్స్ చదవాలి, మొత్తం అంతా కవర్ చేసేయాలి అని ఎప్పుడైతే అనుకుంటారో మీరు టెన్షన్లో స్టార్ట్ అయినట్టే. మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఎప్పుడు రాయకుండా, ఇంతకుముందు ఎప్పుడు ప్రిపేర్ అవ్వకుండా ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కూడా ఒకవేళ చేశారనుకోండి, మీరు అన్నీ చదవలేరు. అంతేనా? మీరు అన్నీ చదవలేరు ఇప్పుడే స్టార్ట్ చేస్తే. మరి ఎలా? మీరు 150 మార్క్స్కి ట్రై చేస్తే మీకు ఎప్పటికీ అవ్వదు, ఇంపాసిబుల్. కాబట్టి మీరు టార్గెట్ 80 మార్క్స్ వస్తే చాలు, 75, 80 వస్తే చాలు అనుకునే ప్రిపరేషన్. దీనివల్ల ఏమవుతుంది? హాఫ్ ఆఫ్ ద బర్డెన్ మనకు తగ్గిపోతుంది, బరువు దిగిపోతుంది. ఏమున్నాయి మనకి? హిస్టరీ ఉంది, జాగ్రఫీ ఉంది,
జాగ్రఫీ ఉంది కదండి, ఇండియన్ సొసైటీ ఉంది, రీజనింగ్ అండ్ అర్థమెటిక్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంది కదండి. హిస్టరీ ఇప్పుడు మీరు మొత్తం అన్నీ చదవాలా, మిడివల్, ఏన్షియంట్, మోడర్న్ అన్నీ చదవాలా? అన్నీ చదివితే మీకు ఒక హిస్టరీకే ఈ 30 రోజులు అయిపోతుంది. ఓకేనా అండి? మొత్తం 30 రోజులు కూడా ఈ వీటికి అయిపోతుంది హిస్టరీకే. ఓకే, జాగ్రఫీ మొత్తం చదవాలి, కానీ చదివితే మీకు ఒక జాగ్రఫీకే 30 days అయిపోతుంది అలా. కాబట్టి మీరు మీకు బాగా టచ్ ఉన్న టాపిక్స్ని ఎంచుకొని బేసిక్స్, ఫండమెంటల్స్ చదవండి. ఫండమెంటల్ బేసిక్ నాలెడ్జే మిమ్మల్ని 75-80 మార్క్స్ తీసుకెళ్తుంది. ఎందుకంటే క్వశ్చన్ పేపర్లో బేసికల్ నాలెడ్జ్తో మినిమం 50 మార్క్స్ ఉంటాయి. అంటే మామూలుగా చదువుకొని వెళ్ళిన వాళ్ళు కూడా 50 మార్క్స్ సంపాదించగలరు. అంటే అక్కడికి మనం ఎంత కష్టపడి సంపాదించాలి? ఒక 25 to 30 మార్క్స్ సంపాదించుకుంటే మనం మెయిన్స్లోకి వెళ్ళిపోతాం. ఈ మార్కులు ఏమీ కలవు కదా మెయిన్స్కి. ఎందుకు మీరు 150 కోసం ట్రై చేయాలి? ఇక్కడతో సరే అయిపోయింది ఇవి. అలాగని చదవద్దు మానేయమని అనడంలా. మీకు ఆల్రెడీ మీరు ఒకసారి చదివేశారనుకోండి, అన్నీ రివిజన్లో మొత్తం చదువుకోండి. టాప్ వస్తే, అందరికన్నా హైయెస్ట్ వస్తే అదొక గొప్ప మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి కదా. అలా అని చెప్పి రానివి కూడా ఇప్పుడే మీరు మొదలుపెట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అవ్వదు. సో హిస్టరీలో మీకు మోడర్న్ హిస్టరీ బాగా తెలుసా, మిడివల్ తెలుసా, ఏన్షియంట్ తెలుసా? నాకు తెలిసి ఎక్కువ మందికి చాలామందికి చెప్పాను హిస్టరీ కాబట్టి, ఎక్కువ మంది ఇష్టపడేది మోడర్న్ హిస్టరీ. మోడర్న్ హిస్టరీలో ఎందుకంటే గాంధీజీ, సుభాష్ చంద్రబోసు, వల్లభాయ్ పటేల్, ఈ పేర్లు, దాదాభాయ్ నౌరోజీ, ఈ పేర్లు మనం వినే ఉంటాం. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా, ఈ పేర్లు వినే ఉంటాం కదా. సో ఈ వినే పేర్లతో చదివే టాపిక్స్ వేగంగా వచ్చేస్తాయి, అర్థమైపోతాయి. ఇప్పుడు మీరు కాళీబంగన్, రోపార్, లోథాల్, మొహంజదారో, మృతుల దెబ్బ ఇలాంటి పదాలు ఏన్షియంట్ చదువుకుని మొదలెట్టారనుకోండి, అది మీరు ఎప్పుడు చదవలేదు, ఇప్పుడే స్టార్ట్ చేశారు, టైం అయిపోతుంది, లేట్ అయిపోతుంది ప్రిపరేషన్. అలాగే కొంత మోడర్న్ చదివాక మిడివల్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చదవండి. మిడివల్లో కొన్ని మనకు తెలిసినవి ఉంటాయి. ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్ ఎంపైర్ ఇలాంటి కొన్ని ఉంటాయి కదండి. అందులో అక్బరు పేరు వినే ఉంటాం మనం, ఔరంగజేబు, అక్బరు, శివాజీ, ఈ పేర్లు వింటాం కాబట్టి వాళ్ళ కోసం చదివేటప్పుడు ఫాస్ట్గా చదివేస్తాం, ఎక్కిపోతుంటుందన్నమాట. అలాగా కేటగిరీ చేసుకొని కేటగారికల్గా మీరు చదవాలి. ఓకే, జాగ్రఫీ కూడా అంతే. నా జాగ్రఫీ క్లాసెస్ ఉన్నాయి, ఏపీ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ. ముఖ్యంగా మీరు చదువుకోవాల్సినవి జాగ్రఫీలో నదులు, ఓకే, అలాగే డ్రైనేజ్ సిస్టంలో ఇరిగేషన్ అంటే నీటిపారుదల సౌకర్యాలు, పర్వతాలు అంటే ఉనికి అంటారు చూడండి, ఫస్ట్ చాప్టరే నైసర్గిక స్వరూపం, ఉనికి, ఇవన్నీ అంటారు చూడండి, అవి బేసిక్స్ అన్నమాట. ఇవి ఏపీది, ఇండియావి. అలాగే పరిశ్రమలు, పంటలు, దీస్ టాపిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి నేలలు. ఓకే, నదుల మీద క్వశ్చన్ గ్యారంటీ, పర్వతాల మీద క్వశ్చన్ గ్యారంటీ, జలపాతాలు ఇవన్నీ అంటారు కదా. అలాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో 1-2 ఖచ్చితంగా అడుగుతారు. మౌంటైన్స్ మీద, హిమాలయాస్ మీద, వీటి మీద ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. సాయిల్స్, ఓకే, బాబరు, కాదరు, బంగారు, ఇలా వస్తాయి. అగ్రికల్చర్ మీద, మనది అగ్రికల్చరల్ కంట్రీ కాబట్టి, అగ్రో బేస్డ్ కంట్రీ కాబట్టి, అగ్రికల్చర్ మీద నీకెంత అవగాహన ఉందని టెస్ట్ చేయడానికి ఒక క్వశ్చన్ కంపల్సరీ ఇస్తారు. ఇండస్ట్రీస్ మీద తప్పదు. అలాగే ఖనిజాలు ఎక్కడ దొరుకుతాయి, ఖనిజాలు, ఏ ఖనిజాలు ఎక్కడ, ఏది ఫేమస్, ఇవి చదువుకోండి ఫస్ట్ జాగ్రఫీలో. బోత్ ఇండియా అండ్ ఆంధ్ర. ఇండియాలో ఈ టాపిక్సే, ఆంధ్ర ఈ టాపిక్సే. మీరు హిస్టరీలో నేను చెప్పినట్టు చదివితే మీకు ఒక 10 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మినిమమే చెప్తున్నా, మ్యాక్సిమం చెప్పడం లే, మినిమం 10 ఆ టాపిక్సే చదివితే. అలాగే జాగ్రఫీలో చెప్తే మీకు ఇంచుమించు ఒక 10 మార్క్స్ ఛాన్స్ ఉంటుంది.
మినిమం. ఓకేనండి. అలాగే సొసైటీలో గిరిజన తెగలు, ఆ తెగల మీద ఎక్కువ క్వశ్చన్ వస్తుంది. ఫ్యామిలీ మీద క్వశ్చన్స్ వస్తాయి. కుటుంబం మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వివాహ వ్యవస్థ మీద క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనండి. కులం, మతం, ఈ టాపిక్స్ మీకు వివరంగా అర్థమైపోతాయి. ఇందులో ఈజీగా మీరు ఒక 10 క్వశ్చన్స్ ఇలా సంపాదించుకోవచ్చు. రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, ఇది మీకు మెంటల్ ఎబిలిటీ మరీ అంత కష్టమేమి ఉండదు. రీజనింగ్, అర్థమెటిక్, ఈ రెండు కలిపి మీరు ఇంచుమించు ఒక 20 మార్క్స్ సంపాదించుకున్నారనుకోండి. ఎన్ని అయ్యాయి? 50 అయ్యాయి కదా. ఇప్పుడు మీరు ఇవి చదివాక ఇంకా ఎక్స్ట్రా మార్క్ కొంచెం చదువుతారు. ఇవి చదవడానికి పెద్ద టైం ఏం పట్టదు కదా. ఈ 30 డేస్లో హిస్టరీ, మోడర్న్ హిస్టరీ చదువుతారు, మీడియాలో కొన్ని చాప్టర్లు చదువుతారు. టైం డివైడ్ చేసుకొని దేనికి ఎన్ని చదవాలి. రోజులో మీరు 5 భాగాలు చేసుకోండి. మీ ప్రిపరేషన్ టైంని, మీకు ఎంత టైం ఉంటే అంతే. మీకు 10 అవర్స్ ప్రిపరేషన్ టైం ఉందనుకోండి, దాన్ని 2 గంటల చొప్పున 5 అవర్స్ చేసుకోండి. లేదు నేను 15 అవర్స్ చదవగలను రోజుకి, దాన్ని బై 5 చేసుకోండి. సార్ నాకు 5 గంటలే టైం ఉంటుంది సార్ రోజుకి చదవడానికి, నేను జాబ్ చేస్తాను, ఒక్కొక్క గంట చదవండి. ఓకే, ఇలా వస్తుంది. వీటితో పాటు మనంతా భయపడేది కరెంట్ అఫైర్స్. ఇది రెగ్యులర్గా చదువుతూనే ఉండాలి. దీనికి టైం ఏం లేదు. మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు చదువుతూ ఉండాలి. ఈ టైంలో కలుపుకోకుండా అలా చదువుతూనే ఉండాలి రెగ్యులర్గా, కంటిన్యూగా. అయితే ఎప్పుడు చదవాలి సార్? ఎక్కువ మంది అడిగే క్వశ్చన్ కరెంట్ అఫైర్స్కి ఎప్పుడు చదవాలి? సంవత్సరందా, 2 సంవత్సరాలదా, 6 నెలదా, ఇలా అడుగుతారు. ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఎగ్జామ్ వారం రోజుల ముందు, 3 రోజుల ముందు కూడా చదువుకోవాలి. ఆఫ్లైన్ ఎగ్జామ్ అయితే ఆ హ్యాపీ ఏంటంటే ఆఫ్లైన్ ఎగ్జామ్లో పేపర్ ప్రిపరేషన్ ఇవన్నీ ఉంటాయి. పేపర్ ప్రిపేర్ అయిపోవాలి కదా. కాబట్టి మీరు ఫిబ్రవరిలో ఎగ్జామ్ అనుకోండి, February 25 ఎగ్జామ్ అనుకోండి, February 10 వరకు చదువుకుంటారు. అది వెనక ఎంత చదవాలి? ఫిబ్రవరి నుంచి వెనక్కి ఎంత వెళ్ళాలంటే 6 నెలల పాటు, 6 నెలల కరెంట్ అఫైర్స్ని బాగా చదవాలి. ఆ వెనక ఒక 6 నెలలని ముఖ్యమైన టాపిక్స్ చదవాలి. ఎందుకంటే కొన్ని కరెంట్ అఫైర్స్ ఏంటంటే అవి ఈరోజు కరెంట్ అఫైర్స్ అయితే రేపు స్టాక్ అవుతుంది, స్టాక్ క్వశ్చన్స్ అవుతాయి. ఒక 2 కెన్ బెట్వా నదుల అనుసంధానం కోసం కేంద్ర ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ సిద్ధం చేసింది. ఓకేనండి. ఈ కెన్ బెట్వా అనేది అది సంవత్సరం కిందట కరెంట్ అఫైర్స్ అది. బట్ ఇప్పుడు ఏమవుతుంది, అది ఇండియన్ జాగ్రఫీలో భాగం అయిపోతుంది కదండి. సో ఒక 6 నెలలు, ఆ వెనక ఒక 6 నెలలు, ముందు 6 నెలలు బాగా చదువుకోవాలి, ఆ వెనక 6 నెలలు ఇంపార్టెంట్వి చదువుకోవాలి. కరెంట్ అఫైర్స్ కూడా నియామకాలు, అవార్డులు, ఘర్షణలు, దేశాల మధ్య యుద్ధాలు, వివిధ దేశాల మధ్య యుద్ధాలు, వాటి కారణాలు, ఏ ప్రాంతం కోసం పాలస్తీనాకి అండ్ ఇజ్రాయెల్కి వార్ అవుతుంది, అలాగే దేనికోసం ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం జరుగుతుంది. ఇది బేసిక్ ఐడియా ఉండాలి. ఓకేనండి. అలాగే అవార్డులు, ఏమైనా అచీవ్మెంట్స్, పులిట్జర్ ప్రైజులు, ఇలా కొన్ని మనం చదువుకుంటే కొంతైనా మనకి వస్తుంది. ఇలా ఒక్కొక్కటి చదువుకుంటూ వెళ్తే మనం 50-60కి దగ్గర అవుతాం. తక్కువే చెప్పాను కదా ఇవన్నీ మనం 30 రోజులు చదవలేమా? 1-2 గంటల పాటు ఒక్కొక్కటి టాపిక్. ఇవన్నీ చదవడానికి మీకు ఎన్ని రోజులు పడుతుంది? 10 రోజుల్లో అయిపోతుంది. రోజుకి 2 గంటలు జాగ్రఫీ చదివితే 10 రోజుల్లో ఇవి చదివేవచ్చు. 10 రోజుల్లో 2 గంటల చొప్పున మీరు చదివితే ఓకే. ఆ తర్వాత మరొక టాపిక్స్ మరికొన్ని మీరు తయారు చేసుకుని మరో 3 టాపిక్స్ ఒక్కొక్క దానిలో, అది మళ్ళీ చదువుతూ వెళ్ళండి. దాన్ని మళ్ళీ రివిజన్ చేయండి. అలాగే ఈ ఛానల్లో మీకు ఎప్పటికప్పుడు టెస్టులు అడుగుతున్నారు క్వశ్చన్స్, టెస్ట్ సిరీస్, అలాగే యాప్లో టెస్ట్ సిరీస్లు ఉన్నాయి, యాప్స్లో అవి ప్రాక్టీస్ చేయండి. ఓకేనండి. సో టెన్షన్ పడ్డామా మనం ఏమీ చేయలేం. మనం టెన్షన్ పడకుండా మనం ప్రిపేర్ అవ్వాలి. టెన్షన్ పడితే ఉన్నది మర్చిపోతాం. దగ్గర పడిపోయిందని టెన్షన్ పడితే అసలు ఏమీ రాదు. మీకు 5 గంటలు ఉంటుందా, 5 పార్ట్లు చేసుకోండి. ఓకే. 15 గంటలు ఉంటుందా, దాన్ని 5 పార్ట్లు చేసుకోండి. 10 గంటలు ఉంటుందా, దాన్ని 5 పార్ట్లు చేసుకొని ప్రిపేర్ అవ్వండి. కట్ ఆఫ్ అనేది ఎగ్జామ్ తర్వాత ఆలోచిస్తారు కదా,
మనం ముందే దాని మీద చూడాలి. పాత కటాఫ్ల ఆధారంగా మళ్ళీ చెప్తున్నా, మీకు ఒక 75 అనేది మంచి స్కోర్ అవుతుంది. సో మీలో ఒక్కసారి రివిజన్ అయిన వాళ్ళు, ఇదే ఫస్ట్ టైం చదువుతున్న వాళ్ళు, ఇంకా బోల్డ్ చదవాల్సింది మిగిలిపోయింది అనుకున్న వాళ్ళు, మీ అందరూ కూడా మీరు ఫైట్ చేయాల్సింది 150 మార్క్స్కి కాదు, 75కి. గన్ షాట్ క్వశ్చన్స్ చదువుకోండి, మీరు ఈజీగా 75, 80కి వస్తారు. 150 రావాలంటే అన్నీ చదవాలి. అన్నీ చదివినా మీ 150 గ్యారంటీ లేదు. నేను ఎందుకంటే ఎంతవరకు 150కి 150 వచ్చిన చరిత్ర లేదు ఎవరికి. సివిల్స్ రాసిన వాళ్ళు గ్రూప్ 2 రాసినా 150కి 150 రాలేదు ఇప్పుడు కూడా కదండి. సో ఎలా వస్తుంది మనకి? వదిలేయండి, దాన్ని వదిలేసి గన్ షాట్ పాయింట్స్ కొన్ని చదువుకుంటే మీరు ఆ లాస్ట్ రోజుల్లో ఇలా డివైడ్ చేసుకొని ఫస్ట్ 15 డేస్లో, ఈ రోజు నుంచి 15 డేస్లో మీరు నేను చెప్పిన టాపిక్స్ని ఫినిష్ చేసేయండి. ఆ మిగతా 15 డేస్లో చదువుకోండి. మీరు ఈ వీడియో 20 రోజులు 10 రోజుల తర్వాత చూసారు అనుకోండి, అదేంటి సార్ మాకు 20 రోజుల టైం ఉంది, ఇప్పుడు ఏం చేయాలి? రోజుకి ఎన్ని గంటలు డివైడ్ అనేది అదే ఉంటుంది. టైం పెంచుకోండి. లాస్ట్ 20 డేస్ కదా, ఇంకా మీరు జాబులు చేస్తుంటే మీ సెలవులు పెడతారు చాలామంది. సెలవులు కూడా పెట్టలేని వాళ్ళు ఇంకా ఎక్కువ కష్టపడాలి. నైట్ ఆల్రెడీ సెలవులు పెట్టుకున్న వాళ్ళు, సెలవులు లేని వాళ్ళు ఎక్కువ టైం చదువుతారు. సెలవులు పెట్టుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ చదవండి టైం. ఇదే కదా, మళ్ళీ ఇప్పుడు నోటిఫికేషన్ పెడితే మళ్ళీ ఎప్పుడో చెప్పలేం కదండి. సో నవ్ ఆర్ నెవర్ అనుకొని చదవండి. డూ ఆర్ డై పొజిషన్ అనుకోండి. అలాగని టెన్షన్ పెట్టుకున్నారనుకోండి, వచ్చింది కూడా మర్చిపోతాం. ఇండియాకి రాజధాని ఏంటంటే మర్చిపోయి మనం బొంబాయి పెట్టేస్తాం. ముంబై, అర్థమైందా? టెన్షన్ పెడితే ఉన్నది పోద్ది. కాబట్టి కేటగిరీ చేసుకొని పార్ట్లు చేసుకొని మీరు చదివితే ఈజీగా వస్తుంది. జాగ్రఫీ చెప్పాను కదా, హిస్టరీ చెప్పాను కదండి, సొసైటీ చెప్పాను, అర్థమెటిక్ రీజనింగ్ అది మీరు ఆల్రెడీ ఇది ఇస్తారు, అది కాలము టైము ఇలాంటివన్నీ కూడా అవి గ్యారంటీ క్వశ్చన్స్ ఉంటాయి, అది మీకు చెప్పక్కర్లేదు. దీంతో వీటన్నిటికీ రాజు లాంటిది కరెంట్ అఫైర్స్, వీటన్నిటికీ రాజు అది. దాన్ని మీరు జర్నీల్లోని, ఆఫీస్కి వెళ్తున్నప్పుడు, లంచ్ టైంలో ఉన్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు, ఇలాంటప్పుడు కూడా మీరు చదువుకుంటుండాలి కరెంట్ అఫైర్స్. ఎందుకంటే కంటిన్యూటీ ఉండదు కరెంట్ అఫైర్స్కి. ఇప్పుడు మొఘల్ చదివారనుకోండి, ముందు బాబర్ చదవాలి, తర్వాత హుమయూను, తర్వాత అక్బరు, షాజహాను, సలీము, షాజహాను, ఔరంగజేబు అని చదవాలి. కరెంట్ అఫైర్స్కి అంత కంటిన్యూటీ ఉండదు. పాయింట్లు వైజ్గా కొన్ని టాపిక్స్ వైజ్ చదువుతాం కాబట్టి అక్కడ అయిపోతే మరో టాపిక్ వెళ్ళిపోతాం. కాబట్టి ఎప్పుడైనా చదివినా పర్వాలేదు, అలాగని వదలకూడదు. నేను చెప్పాను కదండి, అవార్డులు, అలాగే యుద్ధాల మీద ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది, యుద్ధాల మీద. అలాగే ఏవైతే టెక్నాలజీ మన డిఆర్డీఓ వాళ్ళు తినగా ఉండడం లేదు, ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు, కనిపెడుతూనే ఉన్నారు మనకి ఇబ్బంది పెట్టడానికి. అలా నిత్యం ఏదో ఒకటి కనిపెడుతున్నారు కాబట్టి అది కూడా మనకి క్వశ్చన్స్ అవుతాయి కదా, ఖచ్చితంగా అందులో ఒకటి వస్తుంది మీకు. అలాగే స్పోర్ట్స్లో జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఏంటి టెన్నిస్, క్రికెట్, ఇలాగ వరల్డ్ కప్లు అయ్యే, వరల్డ్ కప్ ఉంది కదండి, ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్, ఇవన్నీ కూడా మనం స్పోర్ట్స్, అవార్డులు, యుద్ధాలు, ఇవి మెయిన్ టాపిక్స్ అవుతాయి. కొత్తగా కనిపెట్టిన వస్తువులు, టెక్నాలజీ, మన ఇండియా మిలిటరీకి సంబంధించి ఏంటి కనిపెట్టారు, ఓకేనా అండి. ఇవి బాగా చదవండి ముందు, తర్వాత మిగతా వాటికి ఎలాబరేట్ చేసుకెళ్ళండి. ఏదైనా సరే లాస్ట్ 30 రోజుల్లో, లాస్ట్ 20 రోజుల్లో, లాస్ట్ 10 రోజుల్లో డివైడ్ చేసుకోండి, ఓకేనా అండి. ఆఖరి 10 రోజులు ఎలా చదవాలో మళ్ళీ మరొక వీడియో చేసుకుందాం. ఇంకా 10 డేస్ ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి? టెన్షన్ అనేది పడతాం, ఎక్కువ టెన్షన్ వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు మరోసారి చెప్పుకుందాం. ఓకే, నేను చెప్పిన టాపిక్స్ చదవండి. మీకు ఖచ్చితంగా మీ టార్గెట్ 75 to 80. పేపర్ ఈజీగా ఉందనుకోండి, మీరు 80 to 85 మీ టార్గెట్ అవుద్ది. పేపర్ ఈజీగా ఉంటే, టఫ్గా ఉంటే 70 to 75. బాగా టఫ్గా ఉందనుకోండి 70 to 75 మీ రేంజ్. టఫ్గా ఉండాలని కోరుకోండి చదివిన వాళ్ళు. ఓకే, హ్యాపీగా మెయిన్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనండి. సో మీకు యాప్ తాలూకా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం. ఆ లింక్ని మీరు ఇంతవరకు ఇన్స్టాల్ చేసుకోకపోతే ఇన్స్టాల్ చేసుకొని ఆ యాప్లో ఉన్న టెస్ట్ సిరీస్ని, సబ్జెక్ట్ని కూడా ఫాలో అవ్వండి. ఓకేనండి, థ్యాంక్ యూ.